ఎలా ఉన్నావు ఏంటి ఇలా రెడీ అయ్యొచ్చావు అలా రెడీ అయ్యొచ్చావు అంటే బట్ ఓకే దానికోసం కొన్ని చేయాలి. Balancing on the fingertips. It requires a lot of core stability and focus. I'm speechless. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసారు కదా, సహృద స్కూల్లో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే ఆర్ స్పోర్ట్స్ డే చేస్తారనమాట. లాస్ట్ ఇయర్ ఏమో యాన్యువల్ డే చేశారు, ఈ ఇయర్ స్పోర్ట్స్ డే చేస్తున్నారు. ఈరోజు ఏంటంటే వాళ్ళకి స్పోర్ట్స్ డే అనమాట. ఒక 10-15 డేస్ నుంచి ఆల్మోస్ట్ ప్రాక్టీస్లు చేస్తూనే ఉన్నారు. సో సహృద అయితే హడిల్ రేస్, రిలే రేస్లో సెలెక్ట్ అయిందంట. ఎంత హ్యాపీగా వచ్చి చెప్పిందో ఆ రోజు అయితే. సరే ఓకే, చిన్న చిన్న హ్యాపీనెస్లు కదా, మా డేస్ కూడా మాకు గుర్తుకొచ్చాయి. టైంలో మాకు కూడా స్పోర్ట్స్ కండక్ట్ చేసేవాళ్ళు కదా, కానీ ఇంకా మా డేస్ వేర్లేండి. ఎందుకంటే ఎవ్రీ పీరియడ్ ఈవినింగ్ టైంలో స్కూల్ అయిపోయాక స్పోర్ట్స్కే ఇచ్చేవాళ్ళు టైం అంతా మాకు. ఆల్రెడీ సహృద అయితే 7 o'clockకే వెళ్ళిపోయింది. నన్నైతే రమ్మని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. నువ్వు డెఫినెట్లీ రావాలి మమ్మీ, ఎందుకంటే అందరు పేరెంట్స్ వస్తారు, పార్టిసిపేట్ చేసేది నువ్వు చూడాలి కదా అక్కడ ఉండి అని చెప్పేసి అన్నది అనమాట. నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటావు మమ్మీ, ఎలా రెడీ అవుతావు, ఏదో ఒక డ్రెస్ వేసుకుంటా లేదు అని చెప్పేసి అన్నాను. బట్ ఓకే, అది చెప్పింది అనమాట, ఈ కలర్ డ్రెస్సే వేసుకో, ఇదే వేసుకో, మరీ తీసి పక్కకు పెట్టి వెళ్ళింది అనమాట. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. హెయిర్ ఒకటే ఉంది, హెయిర్ ఇదైతే చాలా వెట్టిగా ఉంది, అస్సలు డ్రై అవ్వట్లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక, అంటే ఇలాంటి టైంలో బెస్ట్గా యూజ్ అవుతుందని నేనైతే ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను. అదేంటో ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఇదే అది, అగారో ప్రో హెయిర్ డ్రయర్. మోడల్ వచ్చేసి HD1120 విత్ AC మోటార్. సో మెయిన్గా నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే, మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు స్పెషల్గా రెడీ అవ్వాలనుకుంటాం. సహృదకి నాకు అంటే ఇద్దరికి బెస్ట్గా యూజ్ అవుతుంది. ఇంకా ఏదైనా స్టైలింగ్ కావాలి అని అనుకుంటే, సలూన్కి వెళ్ళాలి అని అంటే చాలా టైం పడుతుంది. ఇలా బ్లూ డ్రయర్ అలాంటివి స్టైల్స్ కావాలంటే మనం దీంతో మంచిగా ఇంట్లోనే ఉండి, అంటే ఫాస్ట్గా తక్కువ టైంలో ఫాస్ట్గా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. అందుకే నేనైతే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. సో సలూన్ ఫీల్ ఇంట్లో కలగాలని అయితే నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇది చూడండి ఎంత స్లిమ్గా ఉందో. అండ్ మనం రెగ్యులర్గా అయితే బ్లాక్లో ఉంటాయి ఎక్కువగా చూసినట్టయితే, ఇది మాత్రం బ్రౌన్లో వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. సో దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి అగారో ప్రో హెయిర్ డ్రయర్. దీనికి AC మోటార్ ఉంది. అండ్ మోడల్ వచ్చేసి HD1120 2000 వాట్స్తో ఉంటుంది ఇది. అండ్ మనకి 2 years వారంటీ ఉంది. కూల్ షాట్ ఫర్ స్టైలింగ్. సో మనకి ఇక్కడ వచ్చేసి 2 స్టైల్ సెట్టింగ్స్ ఉన్నాయి, 1, 2. ఇక్కడ వచ్చేసి 3 హీట్ సెట్టింగ్ అనమాట, 1, 2, 3. బెనిఫిట్స్ ఏంటంటే దీనివల్ల హెయిర్ ఎంత తొందరగా ఆరాలి అనే దాన్ని బట్టి మనం ఇక్కడ ఇది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి హనీకోంబ్ ఇన్లెట్. ఇది మనకి ఏంటంటే ఒక ఫిల్టర్ లాగా వర్క్ చేస్తుంది. మనకి ఎప్పుడైనా హెయిర్ డ్రైయర్ పని చేయలేదని అంటే, ఏదైనా డస్ట్ లాంటిది ఇందులోకి వచ్చేసింది అని అంటే, మనం ఇలా ఓపెన్ చేసి దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఈ హెయిర్ డ్రైయర్తో పాటు 3 అటాచ్మెంట్స్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి హెయిర్ డ్రైయింగ్కి యూజ్ చేయొచ్చు, కాన్సన్ట్రేటెడ్ నాజిల్ అనమాట ఇది. సో ఇది నేను యూజ్ చేసినప్పుడైతే మంచిగా, అంటే పెడల్ బ్రష్తో స్ట్రైట్నింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ మంచిగా, అంటే బౌన్సీగా అవుతుంది హెయిర్ అయితే. ఇది వచ్చేసి డిఫ్యూజర్ నాజిల్. ఇది ఫిల్టర్ కోంబ్ లాగా మనకి వర్క్ చేస్తుంది. బ్లూ డ్రైయర్ కూడా చేసుకోవచ్చు మనం దీంతో. అండ్ ఇది వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ నాజిల్ విత్ కోంబ్ అనమాట. ఇది కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. డ్రై చేసుకోవడానికి నార్మల్ డ్రైయర్తో చేస్తే హెయిర్ అంతా ఫ్రీజీ అయిపోతుంది. సో అలా హెయిర్ ఫ్రీజీ అవ్వకుండా దీంట్లో కాన్సన్ట్రేటెడ్ నాజిల్ ఉంది కాబట్టి మనకైతే వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇందులో. సో ముందైతే హెయిర్ డ్రైయర్ చేసుకోవాలి, ఫాస్ట్గా రెడీ అవ్వాలి కాబట్టి. నా హెయిర్ అయితే చాలా చూడండి వెట్టిగా ఉంది. ఇప్పుడు నేను దీంతో హెయిర్ డ్రై చేస్తున్నాను చూడండి. ఇది నా జుట్టుని ఎగిరేలా చేయట్లేదు, కాన్సన్ట్రేటెడ్గా నీట్గా హెయిర్ డ్రై అవుతుంది. అండ్ నా హెయిర్ కూడా ఫ్రీజీ అవ్వట్లేదు,
డ్రై కూడా నిమిషాల్లో అయిపోతుంది దీంతో. అండ్ ఇప్పుడు దీన్ని మంచి బ్లూ డ్రైయర్ ఎఫెక్ట్ చేసుకోవడానికి డ్రైయర్తోని పెడల్ కోమ్తో చేస్తే మంచి బౌన్సీ లుక్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకో రకంగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇలా మనం హెయిర్ని డీటాంగిల్ కూడా చేసుకోవచ్చు ఈ నాజిల్ పెట్టి యూజ్ చేసుకున్నప్పుడు. ఈ కాన్సన్ట్రేటెడ్ నాజిల్ యొక్క హెయిర్ ఫ్లోని ప్యాడెడ్ బ్రష్ లోపల హెయిర్ని పెట్టి ఇలా పైనుంచి కింది వరకు నీట్గా బ్రష్ చేస్తూ ఈ హెయిర్ స్ట్రైట్నర్ని కూడా అలాగే మూవ్ చేస్తూ ఉండాలి. అలా మూవ్ చేస్తే చాలు, హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోతుంది. సో చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఇటు ఎలా ఉంది అనేది, ఇటు ఎలా ఉంది అనేది. చూడండి ఎంత సిల్కీ అయిపోయిందో హెయిర్ అయితే, చాలా సాఫ్ట్గా ఇలా ఉంది. చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా. సో కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఇందులో అంటే మనం వేరే హెయిర్ డ్రైయర్తో చేస్తే హెయిర్ అంతా డ్రై అవ్వదు, చాలా ఫ్రీజీ అయిపోతుంది. సో దానివల్ల అంటే మనకి హెయిర్ అంతా బెటర్గా కనిపించదు కదా. సో ఇందులో అయితే కాన్సన్ట్రేటెడ్ నాజిల్ ఉండడం వల్ల ఇదైతే మంచిగా వర్క్ అవుతుంది. సో చూసారు కదా, ఇదైతే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, అంటే ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ మనం ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు. ఇది చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్అవుట్. ఇంకా సహృద దగ్గరికి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది, ఎందుకు ఇంతసేపు అయిందని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది. సో ఎదురు చూస్తుందేమో నా కోసం, సో వెళ్ళాలి. అండ్ అక్కడ అంటే పిల్లలు ఏ గేమ్స్ ఆడుతున్నారు ఏంటి ఈరోజు అనేది, అంటే ఏదో స్పెషల్గానైతే నాకు తెలియదు, బట్ స్పోర్ట్స్ డే అంటే ఇంకా అన్ని గేమ్సే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఎవరు విన్ అవుతారు, ఎవరు లూజ్ అవుతారు ఇలాంటివి అక్కడ ఉండి చూద్దాం. సో దగ్గర నుండి చూస్తే ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది కదా, అలా పిల్లలతో కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించేస్తుంది. సో మీరు కూడా ఈ వ్లాగ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే నాతో పాటు మీరు కూడా చూసేయండి, వెళ్దాం. నేనైతే ఇప్పుడు స్టేడియం దగ్గరికి వచ్చాను. సహృద్ అయితే మార్నింగే వెళ్ళిపోయిందని చెప్పాను కదా. డే ఈవినింగ్ వరకు జరుగుతుంది మోస్ట్లీ, ఎందుకంటే పిల్లలందరూ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి అంటే సెలెక్ట్ అయ్యారు కదా. ఇప్పుడు ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది మనం చూసేయచ్చు. నాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వ్లాగ్ చేస్తున్నాం. సహృదకి ఏంటంటే స్కూల్లో వాటికి మేము చూస్తున్నా కూడా క్యాన్సిల్ చేస్తుంది కొన్ని, ఎందుకంటే స్కూల్లో మెమొరీస్ అనేటివి ఏంటంటే మర్చిపోలేని అవి. మా లైఫ్లో మేము చూసాం కదా చిన్నప్పటి నుండి వచ్చిన. ఇప్పుడు అంటే కాలేజ్ టైంలో, తర్వాత మనం ప్రొఫెషనల్ అంటే జాబ్స్ చేసేటప్పుడు ఇవన్నీ నథింగ్. ఎంత కొలీగ్స్ ఉన్నా, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, ఎలా అంటే కజిన్స్తో తిరిగినా స్కూల్ మెమొరీస్ అంతే. ఇంకా నేనైతే చాలా ఎగ్జైటెడ్తోనే వచ్చాను. రాకపోతే సహృద ఫీల్ అవుతుంది, అంటే పేరెంట్స్ అందరూ వస్తారు కదా, మళ్ళీ నువ్వు రాకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటది. నాతో పాటు మీరు కూడా ఈ సహృద స్కూల్లో సెలబ్రేట్ చేసే స్పోర్ట్స్ డేని చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో లెట్స్ గో, వెళ్దాం, ఇంకెందుకు లేట్. సర్లే, ఇది చూడు, అటు చూడు, కెమెరా ఫేస్ చూపించకుండా టీచర్స్ ఉన్నారే కలవనివ్వరు, నువ్వు అంటే మాట్లాడకు నాతో నీ అని అంటుంది. అలా ఎలా కలవనివ్వరు, ఎండలో కూర్చోబెడుతున్నారు, మొహం అయితే నల్లగా అయిపోయింది. ఏమైందన్నా కొంచెం మన మాట వినరు. ఏం తినలేదా? ఏంటి ఆంటీ? హరిని కార్తిక దీపం వర్ష యామిని గ్రేడర్స్. హాయ్. Line C, Harini, Line C. All the best to all the dear students.
సో పిల్లలందరికీ ఇట్లా స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ. పిల్లలే కాదు, పేరెంట్స్ అందరికీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. బట్ ఎవరి ఇష్టం వాళ్ళు, తినొచ్చు తినకపోవచ్చు. సో జస్ట్ అదే అక్కడ ఏమైనా కూల్ డ్రింక్స్ లాంటి ఎండకి కూల్గా ఉంటే తాగుదామంటే అక్కడ కూల్ డ్రింక్స్ ఏం లేవు, అయిపోయినాయి అంట. అంటే ఇంతమంది క్రౌడ్కి ఎలా ఉంటాయి. సో ఇప్పుడైతే జస్ట్ టీ తీసుకున్నాను, అట్లీస్ట్ టీ అన్న దొరికింది. చాలా ఉన్నాయి అక్కడ, అక్కడికక్కడనే ప్రిపేర్ చేస్తున్నారు కదా. Encouragement is the key. Raghu! Great job, Karthik! Jane House! The senior students of grades 9 and 10. They've taken up the charge to handle the kids. Excellent job. Action now! Sing it back. 1, 2, 3, 4. Double punch. 1. Balancing on the fingertips. It requires a lot of core stability and focus. I'm speechless. That great job, Jade House. Battle spark. Jade House. Aditya, come on. पंजाब सिंध गुजरात मराठा द्राविड कड़वंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गान भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे All of you for all the effort from yesterday morning from 9 a.m. The entire sports department has been here. I thank the Sports Year International. A big round of sports. Those who were not a part of CGR also came forward and pitched in. I think we'll take a lovely picture with all the yes. And finally we will have the
సో చూసారు కదా ఇంతసేపు ఎలా జరిగింది, పిల్లలంతా ఎలా కానీ ఎంజాయ్ చేశారు. మాకు ట్రాఫీ రాలేదు. యాక్చువల్లీ జేడ్ అనేసి హౌజెస్ ఉంటాయి కదా, జేడ్ హౌస్ వాళ్ళేమో ఫస్ట్ వచ్చారు, మేము యాక్చువల్ రన్నర్ అప్స్. కాకపోతే సెకండ్ వాళ్ళకి ఎలా అంటే రన్నర్ అప్ ఇవ్వలేదు, ఓన్లీ విన్నర్ అప్పే ఇచ్చారు అంతే. జేడ్ వాళ్ళు విన్నర్. పర్లేదులే, ఇంకా ఏదైనా స్పోర్టివ్గా తీసుకోవాలి. లిటరలీ లైక్ ఎంజాయ్ చేసిండ్రు అనుకో. అంటే షాక్ ఏం ఒకసారి యాంబర్ అదే లైక్ మార్చ్ పాస్ట్కి యాంబర్ అనగానే యాంబర్ హౌస్, మేము యాక్చువల్లీ అమెథిస్ట్ హౌస్ అనమాట. రన్నర్ అప్ అసలు ఎవరికి ఇవ్వలేదు. పర్లేదులే, ఇంక ఇప్పుడు ఏదేమైనా ఓకే అయిపోయింది. ఎవరు విన్ అయినట్టే అని హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్సే అనుకోవాలి, అది అర్థమైందా కదా. సో పిల్లలు చిన్న చిన్న అచీవ్మెంట్స్కి హ్యాపీ ఫీల్ అవుతారు. అవి చిన్న చిన్న అచీవ్మెంట్స్ పెద్ద వాటికి కూడా ఏది ఒక ఎంకరేజ్మెంట్ లాంటిది. ఒకసారి విన్ అవుతాం, ఒకసారి లూజ్ అవుతాం అంతే అని ఫీల్ అవ్వద్దు, ఏడవద్దు. అంటే చిన్న పిల్లలు తీసుకోవాలి. చిన్న పిల్లలు క్యూట్గా వాళ్ళని చూస్తే లిటరల్లీ సహృద వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళని చూస్తే భలే మంచిగా అనిపించింది. రియల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వన్ డే ఎప్పుడు చూసినా ఏదో ఒక వర్క్ ప్రెషర్లో ఉంటాం. పేరెంట్స్ అందరూ వీకెండ్లో బయటికి వచ్చినట్టు ఒక ఫెస్టివల్ లాగా నాకైతే లైక్ ఫెస్టివల్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే పిల్లలందరూ ఇలా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఆడుతూ పేరెంట్స్ ఉంటూ ఎంజాయ్ చేస్తూ పిల్లలు చూసారు కదా అక్కడ పిల్లలందరూ వాళ్ళు సహృద వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి వెళ్తుంది. పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్తోని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లిటరల్లీ ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు ఇదంతా నథింగ్. పిల్లలు వాళ్ళు జస్ట్ ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా చదువు ఉండాలి, ఇలా కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి, అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ ఉండాలి. స్కూల్ అంటే అప్పుడే స్కూల్ లైఫ్ అనేది ఒక గోల్డెన్ లైఫ్. మనకు తెలుసు కాబట్టి మనం మిస్ అయినాం కాబట్టి అదంతా ఓకే. ఇవన్నీ మెమరీస్గా వాళ్ళకు ఉంటాయి. పరుగు పందాలు బాగా ఆడేవాళ్ళ? మాకు ఇంత లేదమ్మా, మాకు ఉన్న వాటిల్లో మస్తు హ్యాపీగా ఎంజాయ్ చేసి హ్యాపీగా చేసేవాళ్ళం అంతే. ఫస్ట్ ఏమో హడిల్స్కి చాలా మిషన్, సెకండ్ టైం అబ్బా ఓకే. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ సహృద ఫ్రూటీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.